'ఉస్తాద్ భగత్ సింగ్' పాజిటివ్స్ ఒకసారి చూస్తే, కళ్యాణ్ యొక్క ఈజు, ఎనర్జీ, డాన్సెస్, స్టైలింగ్, లుక్సు ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా డీల్ చేశారు. అంటే 'సుజిత్' ఒక రకమైన వింటేజ్ కళ్యాణ్‌ని బయటికి తీసుకొస్తే, 'ఓజీతో' 'హరీష్ శంకర్' ఇంకో రకమైన కళ్యాణ్‌ని మనందరికీ ఇష్టమైన కళ్యాణ్‌ని కొన్ని కొన్ని సీన్స్‌లో బాగా చూపించాడని చెప్పుకోవాలి. అట్లాగే నా పర్సనల్ ఫేవరెట్ 'మహేష్ బాబు' పాటకి కళ్యాణ్ డాన్స్ చేయడం అనేది నా పర్సనల్ ఫేవరెట్. అట్లాగే 'తొలి ప్రేమ' బీజీఎంకి సీన్ కూడా నాకు పర్సనల్‌గా చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అన్నట్టు అనిపించింది. డైలాగ్స్ కూడా పర్వాలేదు, ఓవర్ ద బోర్డ్ చాలా చోట్ల ఉన్నాయి. బట్ అక్కడక్కడ డైలాగ్స్ ఒక యాసెట్ కింద చెప్పుకోవాలి. కళ్యాణ్ ఇచ్చే తక్కువ కాల్ షీట్లో ఇంత ఎక్సలెంట్ అండ్ క్లాసీ అవుట్పుట్, క్వాలిటీ అవుట్పుట్ తీసుకొచ్చినందుకు హరీష్ శంకర్ని మెచ్చుకోవాలి. ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ చూస్తే కంప్లీట్గా ఆడియన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు హరీష్ శంకర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ సినిమాకి పనిచేసిన అందరూ అని అనిపిస్తుంది చాలా చోట్ల. ఎందుకంటే కంప్లీట్లీ అవుట్డేటెడ్ స్క్రిప్ట్. ఎప్పుడో నుంచో మనం చూస్తున్నటువంటి ఒక రొటీన్ మోస కథ, దాన్ని కూడా ట్రీట్మెంట్ కొత్తగా తీసుకునే ప్రయత్నం చేయలేదు. నేరేషన్ చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంది, అది కూడా అవుట్డేటెడ్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా తలకాయ నొప్పిగా ఉంది. అండ్ ఓవర్ ద బోర్డ్ ఎలివేషన్స్, ఫైట్స్ టూ మచ్, అవసరం లేని చెత్తంతా పెట్టి అవసరమైన కథని, ఆ కథకి తగ్గట్టుగా దాని ట్రీట్మెంట్ని ఫోకస్ చేయడం వదిలేసి అవసరం లేని వాటి మీద ఎక్కువగా హరీష్ శంకర్ ఫోకస్ చేశాడు పూర్తిగా అన్నట్టు నాకు అనిపించింది. టోటల్లీ ఆడియన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఫీల్ అయ్యాను నేనైతే. సో ఓవరాల్గా అయితే నా పర్సనల్ ఒపీనియన్, ఈ మూవీ ఒక 40-45/100 మేబీ అంతవరకు ఇస్తాను నేనైతే పర్సనల్ లెవెల్లో. అండ్ కమర్షియల్గా ఉగాది ఫస్ట్ వీకెండ్ వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే వర్కౌట్ అవుద్ది తప్ప, లేదంటే డెఫినెట్లీ ఈ మూవీ లైట్ తీసుకుంటారు, కమర్షియల్గా కూడా లైట్ తీసుకుంటారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్కి, డైహార్డ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్లీ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. కళ్యాణ్ స్వాగ్ కానీ, గతంలో అనేక సంవత్సరాల క్రితం ఉన్న కళ్యాణ్ని చాలా చోట్ల చూపించే ప్రయత్నం చేశాడు హరీష్ శంకర్. అది విపరీతంగా నచ్చేసింది నాకైతే యాజ్ ఏ కళ్యాణ్ ఫ్యాన్. అండ్ మిగతా వాళ్ళకి, కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు మేము మూవీ ఆడియన్స్ అనుకున్న వాళ్ళు మాత్రం ఈజీగా మూవీని స్కిప్ చేసేయచ్చు. కమర్షియల్గా కూడా ఇందాక అనుకున్నట్టు పెద్దగా వర్కౌట్ అయ్యే మూవీ అయితే కాదని అనిపిస్తుంది. చూద్దాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' పాజిటివ్స్ ఒకసారి చూస్తే, కళ్యాణ్ యొక్క ఈజు, ఎనర్జీ, డాన్సెస్, స్టైలింగ్, లుక్సు ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా డీల్ చేశారు. అంటే 'సుజిత్' ఒక రకమైన వింటేజ్ కళ్యాణ్ని బయటికి తీసుకొస్తే, 'ఓజీతో' 'హరీష్ శంకర్' ఇంకో రకమైన కళ్యాణ్‌ని మనందరికీ ఇష్టమైన కళ్యాణ్‌ని కొన్ని కొన్ని సీన్స్‌లో బాగా చూపించాడని చెప్పుకోవాలి. అట్లాగే నా పర్సనల్ ఫేవరెట్ 'మహేష్ బాబు' పాటకి కళ్యాణ్ డాన్స్ చేయడం అనేది నా పర్సనల్ ఫేవరెట్. అట్లాగే 'తొలి ప్రేమ' బీజీఎంకి సీన్ కూడా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అక్కడక్కడ తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అన్నట్టు అనిపించింది. డైలాగ్స్ కూడా పర్వాలేదు, ఓవర్ ద బోర్డ్ చాలా చోట్ల ఉన్నాయి. బట్ అక్కడక్కడ డైలాగ్స్ ఒక యాసెట్ కింద చెప్పుకోవాలి. కళ్యాణ్ ఇచ్చే తక్కువ కాల్ షీట్లో ఇంత ఎక్సలెంట్ అండ్ క్లాసీ అవుట్పుట్, క్వాలిటీ అవుట్పుట్ తీసుకొచ్చినందుకు హరీష్ శంకర్ని మెచ్చుకోవాలి. ఇవి పాజిటివ్స్. ఇక నెగిటివ్స్ చూస్తే కంప్లీట్గా ఆడియన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకున్నాడు హరీష్ శంకర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈ సినిమాకి పనిచేసిన అందరూ అని అనిపిస్తుంది చాలా చోట్ల. ఎందుకంటే కంప్లీట్లీ అవుట్డేటెడ్ స్క్రిప్ట్. ఎప్పుడో నుంచో మనం చూస్తున్నటువంటి ఒక రొటీన్ మోస కథ, దాన్ని కూడా ట్రీట్మెంట్ కొత్తగా తీసుకునే ప్రయత్నం చేయలేదు. నేరేషన్ చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంది, అది కూడా అవుట్డేటెడ్ ఉంది. స్క్రీన్ ప్లే చాలా తలకాయ నొప్పిగా ఉంది. అండ్ ఓవర్ ద బోర్డ్ ఎలివేషన్స్, ఫైట్స్ టూ మచ్, అవసరం లేని చెత్తంతా పెట్టి అవసరమైన కథని, ఆ కథకి తగ్గట్టుగా దాని ట్రీట్మెంట్ని ఫోకస్ చేయడం వదిలేసి అవసరం లేని వాటి మీద ఎక్కువగా హరీష్ శంకర్ ఫోకస్ చేశాడు పూర్తిగా అన్నట్టు నాకు అనిపించింది. టోటల్లీ ఆడియన్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని ఫీల్ అయ్యాను నేనైతే. సో ఓవరాల్గా అయితే నా పర్సనల్ ఒపీనియన్, ఈ మూవీ ఒక 40-45/100 మేబీ అంతవరకు ఇస్తాను నేనైతే పర్సనల్ లెవెల్లో. అండ్ కమర్షియల్గా ఉగాది ఫస్ట్ వీకెండ్ వరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆ తర్వాత ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే వర్కౌట్ అవుద్ది తప్ప, లేదంటే డెఫినెట్లీ ఈ మూవీ లైట్ తీసుకుంటారు, కమర్షియల్గా కూడా లైట్ తీసుకుంటారు. సో కళ్యాణ్ ఫ్యాన్స్కి, డైహార్డ్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం డెఫినెట్లీ ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. కళ్యాణ్ స్వాగ్ కానీ, గతంలో అనేక సంవత్సరాల క్రితం ఉన్న కళ్యాణ్ని చాలా చోట్ల చూపించే ప్రయత్నం చేశాడు హరీష్ శంకర్. అది విపరీతంగా నచ్చేసింది నాకైతే యాజ్ ఏ కళ్యాణ్ ఫ్యాన్. అండ్ మిగతా వాళ్ళకి, కళ్యాణ్ ఫ్యాన్స్ కాదు మేము మూవీ ఆడియన్స్ అనుకున్న వాళ్ళు మాత్రం ఈజీగా మూవీని స్కిప్ చేసేయచ్చు. కమర్షియల్గా కూడా ఇందాక అనుకున్నట్టు పెద్దగా వర్కౌట్ అయ్యే మూవీ అయితే కాదని అనిపిస్తుంది. చూద్దాం.